అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఏబిఎన్ ఛానల్లో యాంకర్ అయినటువంటి వెంకటకృష్ణ ఒక డిబేట్ పెట్టాడు. డిబేట్ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడిన ప్రెస్ మీట్ మీద ఆయన భోగాపురం ఎయిర్పోర్టు ఎవరు అనుమతులు తెచ్చింది చెప్పాడు. అదేవిధంగా మెడికల్ కాలేజీలోని వీళ్ళు చేస్తున్న మోసం చెప్పారు. అమరావతి గురించి కూడా ఆయన మాట్లాడారు. అమరావతి గురించి ఏం మాట్లాడారంటే రైతుల పట్ల కరుణ చూపిస్తూ రైతులను మోసం చేయొద్దు, మీరు ముందు తీసుకున్న దాన్ని డెవలప్ చేయలేదు, రైతులు నష్టపోయి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, మళ్ళీ మీరు భూసేకరణ అని ప్రజలను మభ్య పెడుతున్నారు, ఇది మోసం అని జగన్ గారు మాట్లాడిన మాటలు. మీకు దాన్ని రైతులు ఎక్కడ అర్థం చేసుకుంటారోనని మీరు దాన్ని వక్రీకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు రాచకుండా, ఈ రాష్ట్రానికి రాచకుండూరయ్యా. ఎన్నిపోటు రాజకీయాలు తీసుకొచ్చింది ఎవరు? పార్టీలు మారే వాళ్ళకి టికెట్లు ఇచ్చేది ఎవరు? పార్టీల మార్పును ప్రోత్సహించేది ఎవరు? రాజకీయాల్లో తటస్థులు అని చెప్పి టికెట్లు అమ్ముకుంది ఎవరు? ఒక పార్టీలో ఎన్టీ రామారావు, స్వర్గీయ ఎన్టీ రామారావు మంచి ఉద్దేశాలతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే తెలుగుదేశం పార్టీలో ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సగం మంది లేరు. కాంగ్రెస్తో దోస్తీ, నీతి మాలిన రాజకీయాలు చేస్తుంది ఎవరో అందరికీ తెలుసు. ఇంకా ఏంటి ఆయన రకరకాల మాటలు. విషసర్పం అంట. ఎవరు విషసర్పం? ఈ రాష్ట్రానికి మేలు చేసిన నాయకుడు విషసర్పమా? కరోనా టైంలో కోట్లాది మందికి ఆరోగ్యాన్ని అందించిన నాయకుడు విషసర్పమా? ఇంటింటికి వాలంటీర్లు పెట్టి అన్ని సర్వీసులు అందించి గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసి సేవలు ఫ్రీగా అందిస్తూ రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులందరూ ఆదుకొని రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి పోర్టులు కట్టి విమానాశ్రయాలు కట్టిన నాయకుడు విషసర్పమా? మీరు రైతులను మోసం చేస్తా భూసేకరణ అని చెప్పి వాళ్ళని రైతుల్ని వ్యాపారస్తులుగా మార్చి మీరు రియల్ ఎస్టేట్ ఆశ చూపించి వాళ్ళకి షేర్లు ఇస్తున్నట్టుగా చూపించి వాళ్ళకి ఇవ్వకుండా వేల ఎకరాలని అరుణాయులకు దోచిపెడుతూ లంచాలకి మరిగి భూమిని దోచిపెడుతూ అది చాలుతున్నట్టుగా మళ్ళీ ఇంకా భూసేకరణ చేస్తుంటే రైతులను ఎందుకు మోసం చేస్తామని అడిగితే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఒక మాట, కేబుల్ చట్ట ప్రకారంగా మీకు ఒక టీవీ ఉందని చెప్పి మీకు చంద్రబాబు నాయుడు అవినీతిలో భాగస్వాములు కాబట్టి లాభాల కోసం కేబుల్ ఒక టీవీ పెట్టుకొని మీరు ఎట్ట పడితే అట్ట మాట్లాడారు కాబట్టి దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని వాళ్ళ కేబుల్ యాక్ట్ ప్రకారంగా ఒక వ్యక్తిని అనవసరంగా విమర్శించేది అంటే నిరాధారమైన ఆరోపణలు చేయటం, కించపరచడం, అసత్య ఆరోపణలతోటి ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోమంటాను. అందుకోసం ఇక్కడ చేసాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని రోజులు మీయే కాదు, మేమేదన్నా అంటే మీరే బోర్మని ఎడుతారు. మా పార్టీ క్యాడర్ ఏదన్నా రివర్స్ అయ్యి మాట్లాడితేనేమన్నా అదుగో వీళ్ళు రౌడీజం చేస్తున్నారు, గోండాయిజం చేస్తున్నారంటారు. మళ్ళీ పోలీసుల చేత కేసు పెట్టిస్తారు. గిల్లేది మీరే, తగాదాలు ప్రోత్సహించేది మీరే, రెచ్చగొట్టేది మీరే. జగన్ గారు 2.0 అంటే ఆయన వస్తే కొంతమంది చెబుతారు ఈ టీవీల్లో, ఆయన వస్తే ఓమ్మ చంపేస్తాడు. ఎవరిని చంపేశాడు? ఎంతమందిని బతికించాడు ఆయన? మీరు దోచుకుంటా మోసం చేస్తున్నారు. జగన్ గారు 2.0 అంటే క్యాడర్ బేస్డ్గా పరిపాలిస్తానని, క్యాడర్ ఆకాంక్షల మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలిస్తానని చెప్పాడు. కానీ మిమ్మల్ని చంపేస్తానని, నరికేస్తానని చెప్పలా. మీరు మీ పార్టీ వాళ్ళ చేతే రప్పాని ఫ్లెక్సీలు కొట్టించి మీరే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి అవి మా పార్టీ పేర్లు వేసి మీ పార్టీ కార్యకర్తలతో చేసి ప్రచారం చేసి మా మీద ఒక విష ప్రచారాన్ని చిమ్ముతూ ఈ రాష్ట్రంలో దోపిడీకి గురి చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు మాట్లాడుతుంటే ఆ నిజాలను ప్రజలకు అర్థం కానివ్వకుండా మమ్మల్ని బోతలాగా చూపించి భయపెట్టాలని చూస్తున్నారు. ఇది చల్లవరి. ఈ ఏదైతే ఆయన మోస్తున్న ఎల్లో మీడియాకి హెచ్చరిస్తూ ఉన్నాం, ఇది మంచి పద్ధతి కాదు. మీరు చట్ట పరిధిలో ఉంటారు. మీరు కూడా మీ వ్యాపార భాగస్వాముల కోసం, ఈ అవినీతి సొమ్ములో భాగస్వాములు అవడం కోసం మీరు ఒక నాయకుడు వ్యక్తిగత ప్రతిష్ట దిగజారిస్తే ఊరుకోము.
40% ఓట్లు నిన్న ఓడిపోయినాడు కూడా మాకు వచ్చినాయి. మీకు వచ్చినాయా? ఒక్కో పార్టీకి ఏదైనా ఒక సింగిల్ పార్టీ మీకు మా ఓట్లు వచ్చినాయా? మొన్నటిదాకా ఆయన ముఖ్యమంత్రి, రేపు మళ్ళీ ముఖ్యమంత్రి. అది తెలుసుకొని మాట్లాడండి సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ అట్లనే సార్ మీరందరూ కొట్టుకోలేదు రవాణా రవాణా సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న ఏబిఎన్లో ఛానల్ డిబేట్ పెట్టి రాక్షసుడని విషసర్పం అని వాళ్ళు ఇష్టం వచ్చిన అంటే ఒక కేబుల్ చట్టం ప్రకారంగా ఒక మనిషిని దూషించడం కానీ విమర్శించడం కానీ వ్యక్తిగత ప్రతిష్ట దిగజార్చడానికి ప్రయత్నం చేయడం కానీ చేయకూడదు సార్. మా నాయకుడు 40% ఓట్లు సంపాదించిన పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్ర మనుషులు కూర్చోబెట్టి చంద్రంగా మాట్లాడి దాని మీద చర్య తీసుకోవాలి కూడా ఇచ్చారు. చిన్న విమర్శలు చేసి మనం టెస్ట్ పెడుతున్నాం కదా. అసలు నేను ఏమేమి ఛానల్లో పెట్టుకొని
పెట్టుకోండి వాడికి హెచ్డి కదా ఇది పత్రికా రంగం. ఈ ఫోర్త్ ఎస్టేట్ రంగం అనేది ఏం చేయాలి అంటే రెస్పెక్ట్ పీపుల్, రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్స్ అనేది ఖచ్చితంగా మనం చెప్పాలి. ఏదో ఒక టీవీ డిబేట్ అనే ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసుకొని మీకు ఇష్టమైన అనుచిత వ్యాఖ్యలు చేయడము, ముఖ్యంగా ఏబిఎన్ మరియు టీవీ5 ఛానల్ మరియు కొన్ని వాళ్ళకి సహకరించిన ఛానల్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా మీరు చూస్తూ ఉండండి, పబ్లిక్ కూడా గమనిస్తున్నారు. మీరు పెట్టే డిబేట్ ఛానల్స్ మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటలెక్చువల్స్ కూడా బ్రీఫ్గా చూస్తున్నారు. ఇది చాలా హేయమైన చర్య. మీరు ఒక టీవీ ప్లాట్ఫామ్ డిబేట్ అని ఎస్టాబ్లిష్ చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేసిన వ్యాఖ్యలు విశేషం అంటూ అబ్యూజివ్ లాంగ్వేజ్, వల్గారిటీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ తోటి మీరు చేస్తున్న ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరపున నిజంగా మేము ఖండిస్తున్నాము. అలాగనే మా ఒంగోలు ఇన్ఛార్జ్ అయినటువంటి చుండి రవిబాబు గారు మరియు టౌన్ ప్రెసిడెంట్ కటారి శంకర్ గారు కూడా మరియు పార్టీ ప్రతినిధులు అందరూ కూడా చూసి ఈరోజు ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చిన్న కేసులకే జగన్ అన్నే నా ప్రాణం అని ఫ్లెక్సీ పట్టుకున్నందుకే ఎంతోమంది మహిళల మీద సోషల్ మీడియా యాక్ట్ మీద కేసులు కట్టిన ఈ ప్రభుత్వము మరి పబ్లిక్గా ఒక టీవీ ఛానల్లో డిబేట్ పెట్టి మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా మాట్లాడిన వెంకటకృష్ణ గారి మీద ఖచ్చితంగా మీకు ఏ అయితే ఉందో ఆ యాక్ట్ ప్రకారం మీరు చర్యలు తీసుకొని పబ్లిక్కి ఒక మంచి ఉద్దేశం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరపున మేము కోరుకుంటున్నాం.